అందరికీ యాషువా మెస్సియా నామం పేరిట షలోమ్. ఐ యామ్ ప్రియా, ఏ స్టూడెంట్ ఆఫ్ ద హోలీ తోరా అట్ ఏసీటీసీ సెమినరీ. ఈ వారం 27వ పర్ష తాజ్రియా. తాజ్రియా అనగా ఆమె గర్భం దాల్చింది అని అర్థం. సెఫెర్ తోరా నందు ఇది 27వ పర్ష. సెఫెర్ వైక్రా నందు ఇది 4వ పర్ష. మొదటి అలియా వాక్య భాగములు. సెఫెర్ వైక్రా అనగా లేవియ కాండం 12వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ అధ్యాయం 5వ వచనం వరకు. ఈ వారం మొదటి భాగం తాజ్రియా. ఇది నిషేధించబడిన వాటిలో పాల్గొనడం వల్ల సంక్రమించే వివిధ రకాల చర్మ వ్యాధులను చర్చిస్తుంది. దుస్తుల తజారత్ను ఏర్పరిచే కొన్ని వస్త్రరంగు పాలిపోవడాన్ని కూడా చర్చిస్తుంది. మరియు ఈ మొదటి అలియాలో ఎలోహిం మోషేతో ఇశ్రాయేలులకు చెప్పమని చెప్పాడు. ఒక స్త్రీ ప్రసవ సమయంలో మగబిడ్డను కన్నప్పుడు ఆమె 7 రోజులు అపవిత్రంగా ఉండి తరువాత 33 రోజులు రక్తశుద్ధి స్థితిలో ఉండాలి. అదే సమయంలో ఒక ఆడపిల్లను కన్నట్లయితే ఆమె 14 రోజులు అపవిత్రంగా ఉండి తరువాత 66 రోజులు రక్తశుద్ధి స్థితిలో ఉండాలి. ఆమె శుద్ధి కాలం పూర్తయిన తర్వాత ఆమె దహన బలి కోసం ఒక గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలి కోసం ఒక పావురాన్ని తీసుకురావాలి. మరియు ఆమె తరపున ప్రాయశ్చిత్తం చేయడానికి యాజకుడు వాటిని బలులుగా అర్పించాలి. ఆమె గొర్రెను కొనుక్కోలేకపోతే ఆమె 2 గువ్వలను లేదా 2 పావురాలను తీసుకురావాలి. ఒకటి దహన బలి కోసం, మరొకటి పాప పరిహారార్థ బలి కోసం. ఎలోహిం మోషే మరియు అహరోనులతో ఇలా అన్నాడు: ఒక వ్యక్తికి వాపు, దద్దుర్లు, రంగు మారడం, పొలుసులు లేదా మంట ఉన్నప్పుడు ఆ వ్యక్తి శుభ్రంగా ఉన్నాడా లేదా అపవిత్రంగా ఉన్నాడా అని నిర్ణయించడానికి దాని రంగు మరియు లోతును పరిశీలించాల్సిన యాజకుడికి దాన్ని నివేదించాలని ఈ అలియా వివరిస్తుంది. అందరికీ యాషువా మెస్సియా నామం పేరిట షలోమ్. లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.